ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్ అబ్నార్మల్ గా ఉంటారు. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ దివ్య సాహిత్య నంబాల, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈయన పేరు ప్రొఫెసర్ జేమ్స్ వాట్సన్. DNA స్ట్రక్చర్ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ కూడా అందుకున్నారు. ఇతనికి కూడా మీకొచ్చిన డౌటే వచ్చింది. ఈ విషయం మీద చాలా రీసెర్చ్ జరిగింది. అది చూసుకుంటే గనక నాచురల్ గా కన్సీవ్ అయినప్పుడు అబ్నార్మల్ ఆర్ డిఫెక్టివ్ బేబీస్ పుట్టే ఛాన్స్ 4 నుంచి 4.5%. అదే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో 7%. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ లో ఐవీఎఫ్ కి వెళ్ళిన కపుల్ యొక్క ఏజ్, ఎస్పెషల్లీ మదర్స్ ఏజ్, నాచురల్ గా కన్సీవ్ అయిన మదర్ ఏజ్ కన్నా ఎక్కువ. సో ఈ ఏజ్ అన్న ఫ్యాక్టర్ ని కనుక మనం పక్కన పెడితే జెనెటిక్ డిఫెక్ట్స్ తో బేబీస్ పుట్టే ఛాన్స్ ఐవీఎఫ్ ద్వారా అయినా నాచురల్ గా అయినా ఆల్మోస్ట్ సేమ్. మీకు ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో అండ్ షేర్.